గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్. ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. 22 మే ఫ్రైడే ఇవాళ వీకెండ్. సెన్సెక్స్ విషయానికి వస్తే 231 పాయింట్ల లాభంతో 75,415 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 64 పాయింట్ల లాభంతో 23,719 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 615 పాయింట్ల లాభంతో 54,055 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి చెప్పాలంటే ఇవాళ సెన్సెక్స్ క్లోజెస్ 400 పాయింట్స్ లోయర్ ఫ్రమ్ డేస్ హై. ఆల్మోస్ట్ ఒక 400 వరకు వెళ్ళి మళ్ళీ కొంచెం మార్కెట్ కిందకి రావడం జరిగింది. ఏంటి వీకెండ్ లో మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నా ఏమో అనిపిస్తుంది. ఏంటి ఇవాళ ఈ స్లైట్లీ పాజిటివ్ ర్యాలీకి కారణాలు ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే 3 రోజులు వరుసగా నష్టాలు ఉండే ఇంతకన్నా ముందు. సో ఈ వారం ఇవాళ కొంచెం లాభాల్లో వచ్చింది. మేజర్ కారణం ఏంటంటే గ్లోబల్ సిగ్నల్స్ ఒకటి, మళ్ళీ ఇంకొకటి మధ్యప్రాచ్యం ఏదైతే అక్కడ జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధంలో కొంచెం ఎడతెరిపి ఉండొచ్చు, ఆగచ్చు అనే సంకేతాల వల్ల ఈ మార్కెట్ ఇవాళ అనేది కొంచెం లాభాల్లో వచ్చింది. అలాగే Q4 రిజల్ట్స్ ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కూడా చాలా కంపెనీస్ బాగా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. సో అంటే సంకేతాలు మాత్రం బాగానే ఉన్నాయి. సో ఇవన్నిటిని కలుపుకొని కొంచెం క్రూడ్ ఆయిల్ కూడా $110 నుంచి 105 దగ్గరకు వచ్చింది, $5 తగ్గింది. ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ ఎ గుడ్ ఇండికేషన్. యుఎస్ ఇండెక్స్, డాలర్ ఇండెక్స్ కూడా కొంచెం వీక్ అయింది, అది కూడా మనకు మంచిదే. యుఎస్ డాలర్ వీక్ అయితే మన రూపీకి స్ట్రాంగ్ అవుతుంది. మనకి ఇవన్నీ సంకేతాల నడుమ మార్కెట్లు ఏంటంటే బాగానే మధ్యలో మిడిల్ ఆఫ్ ద డే బాగానే పర్ఫామ్ చేశాయి. యాక్చువల్లీ సెన్సెక్స్ 600 పాయింట్లు పైకి వెళ్ళింది. బట్ తర్వాత ఏంటంటే సెలెక్టెడ్ స్టాక్స్లో, సెలెక్టెడ్ కౌంటర్స్లో, సెలెక్టెడ్ సెక్టార్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగేసరికి ఏంటంటే ఒక 400 పాయింట్లు తగ్గిపోయి ఓన్లీ 230 పాయింట్లు సెన్సెక్స్ అప్ అయింది. నిఫ్టీలో కూడా కొంచెం 0.4%, 0.3% మాత్రమే అప్ అయింది. సో ఆన్ ద హోల్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఇంకా కాషియస్గా ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీకెండ్, రేపు ఎల్లుండి యుద్ధానికి సంబంధించిన చర్చలు ఒక డిరెక్షన్ రావచ్చు. చైనా పర్యటన తర్వాత, ట్రంప్ యొక్క చైనా పర్యటన తర్వాత ఈ చర్చలు కొంచెం వేగవంతం అవబోతున్నాయి. చైనా కూడా వెనకాల బ్యాక్ సైడ్ నుంచి ప్రెషర్ పెడతా ఉంది. ఎందుకంటే వాళ్ళే మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇరాన్కి. ప్రతిరోజు ఇరాన్లోని ఆర్మీ నడవాలన్నా, ఇరాన్లో ఎకానమీ నడవాలన్నా చైనా నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో నియర్లీ 2 మిలియన్ బ్యారెల్స్ ప్రతిరోజు చైనా కొంటుంది. అండ్ గ్యాస్ అన్ని రకాలు కూడా ఇరాన్ నుంచి కొంటుంది. అది ఆగిపోతే, ఎందుకంటే మెయిన్ కస్టమర్ ప్రెషర్ పెడితే కంపల్సరీ జరుగుతుందని అమెరికా అటువైపు నుంచి ట్రై చేస్తూ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ మనం శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది కొన్ని న్యూస్ చదువుతూ ఉంటే. అది జరిగితే మాత్రం కొంచెం ఇరాన్ ముందుకొచ్చి చర్చలకు సానుకూలంగా ముందుకొచ్చి చర్చలు సఫలమైతే మాత్రం మార్కెట్స్ చాలా బాగా పెరిగెడతాయి. అండ్ ఓన్లీ ఒక్క రీజన్ మన మార్కెట్స్ వెనకాల లాగుతుంది ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఒకటి. సెకండ్, ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు ఇంకా అమ్ముతూ ఉన్నారు. ఏ రోజైతే ఎఫ్ఐఎస్ మళ్ళీ కొనడం మొదలు పెడతారో మార్కెట్లు పరిగెడతాయి, ఫాస్ట్గా పరిగెడతాయి. మళ్ళీ 26,000 కాదు, ఈసారి ఆగవు. అంటిల్ అన్లెస్ మేజర్ ఏదైనా కంటాజియన్, వేరే ఏదైనా ఇష్యూ వస్తే తప్ప మార్కెట్లకు ఇంకా శుభ పరిణామమే. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ Q4లో చాలా బాగుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు నిఫ్టీ PE తీసుకున్నా సరే హిస్టారిక్ లో, మన యూజువల్లీ ఇది చాలా లోయెస్ట్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఈ PE 20 పాయింట్ సంథింగ్ ఉంది, 20.5, 20.6 ఇంత లో PE. మనము లాస్ట్ 2024లో ఆగస్ట్లో వీవర్ ఎట్ 26, 25, 26 మధ్యలో PE ఉన్నాం. అక్కడ నుంచి ఇప్పుడు ఇంత పడిపోయింది వాల్యుయేషన్. అంటే మార్కెట్స్ హావ్ బికమ్ ఫెయిర్లీ వాల్యూడ్. సో ఇట్లాంటి వాల్యుయేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ యుద్ధం లాంటి ఇట్లాంటి ఓవర్ హ్యాంగ్స్ వెళ్ళిపోతే మాత్రం మార్కెట్స్కి మంచి టైం రాబోతుంది. సో ఇది ఏమంటారు మ్యాక్రో పరిస్థితి. సెక్టర్స్ పరిస్థితి చూసుకున్నా సరే ఇవాళ ఏం జరిగింది అనే సెక్టర్స్ పరిస్థితి చూసుకున్నా కానీ మనకి కొన్ని సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేశాయి. ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అండర్ పర్ఫామ్ చేసిన బ్యాంకింగ్ సెక్టర్. ఇందులో నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఉండొచ్చు, PSU బ్యాంక్స్ అయి ఉండొచ్చు, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా 1.5 నుంచి 2% వరకు పెరిగాయి. నిఫ్టీ మెటల్ కూడా ఒక 0.4% పెరిగింది. ఏవైతే స్టాక్స్, ఏవైతే సెక్టర్స్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మంచిగా పర్ఫామ్ చేశాయో, డిఫెన్సివ్ సెక్టర్స్, హెల్త్ కేర్, ఫార్మా, ఇలాంటివి ఇవాళ అండర్ పర్ఫామ్ చేసి ఈవెన్ ఐటీ సెక్టర్ కూడా మొన్న ఫ్యూ డేస్ నుంచి వీ హ్యాడ్ సీన్ వండర్ఫుల్ టైం. అది కూడా ఇవాళ ఒక 0.37% డౌన్ అయింది. అన్నిటికన్నా ఎక్కువగా నిఫ్టీ హెల్త్ కేర్ మాత్రం 1.52% డౌన్ అయింది.
ఈవెన్ మనం స్టాక్స్ చూసుకున్నా సరే మోరార్లెస్ సిమిలర్గా ఉంది. అందుకే ఇవాళ ఫైనాన్షియల్ స్టాక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫినాన్స్ ఇవి బాగా బ్యాంక్ perform నిఫ్టీ చేశాయి. బాగా పాజిటివ్ గా ఉంది వాళ్ళు. అది కూడా బాగా 1.5% దాకా పెరిగింది. వరుణ్ బెవరేజెస్ ఆఫ్టర్ లాంగ్ టైం మంచి రిజల్ట్స్ ఇచ్చింది, అది కూడా 3.77% పెరిగింది. ట్రెంట్ రీటైల్ కూడా నియర్లీ 1 ఇయర్ ర్యాలీ అప్పుడు ఆగిపోయింది 1 ఇయర్ కన్నా ముందు. అక్కడ నుంచి అండర్ పర్ఫామ్ చేస్తూ వస్తుంది. ఒకప్పుడు 5,000, 6,000, 7,000 దగ్గరికి వెళ్ళిన ట్రెంట్ రీటైల్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ 3% పెరిగింది, గుడ్ సైన్. అండ్ సీమెన్స్ లిమిటెడ్ కూడా బాగా వచ్చింది లార్జ్ క్యాప్స్లో. అండ్ మిడ్ క్యాప్స్లో కూడా ఆస్ట్రల్ పైప్స్ కంపెనీ ఏదైతే ఉందో ఇది కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ మిడ్ క్యాప్ 4.17% పెరిగింది. డిక్సన్ వన్ మోర్ స్టాక్ మళ్ళీ మొమెంటమ్ బ్యాక్ వచ్చింది. మనం చూసుకుంటే ఒక 3-4 క్వార్టర్స్ నుంచి అనుకున్నట్టు పర్ఫామ్ చేయకపోయేసరికి అండర్ పర్ఫామ్ చేస్తూ పోయింది. అదర్వైజ్ ఇట్ వాజ్ ఎ డార్లింగ్ ఇన్ 2024 డిక్సన్ టెక్నాలజీస్, అది కూడా ఇవాళ 4% పెరిగింది. ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ అంతే. ఇన్ఫోఎడ్జ్ అది కూడా బాగా 3.75. టాటా కమ్యూనికేషన్స్ కూడా ఇవాళ బాగా పర్ఫామ్ చేసింది 3.57. ఇంకా స్మాల్ క్యాప్స్ అంటారా చిన్న చిన్నవి కాకపోతే ఏంటంటే రామ్కో సిస్టమ్స్ ఒకటి కొంచెం మీనింగ్ఫుల్. అదర్వైజ్ ఇవాళ చూసుకుంటే మాత్రం అన్ఈవెంట్ఫుల్ పెద్దగా. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఒక 1.35% పెరిగింది. అట్లాంటి ప్రాబ్లం ఏమొస్తుందంటే లాస్ట్ 6 months నుంచి ఈ పెద్ద స్టాక్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే కాన్స్టిట్యూట్ బిగ్ ఇన్ నిఫ్టీ. అవి పర్ఫామ్ చేయకపోతే, వాటి స్టాక్స్ పర్ఫామ్ చేయకపోతే మార్కెట్స్ వాల్యూమ్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ రిటర్న్స్ కానీ, ఎందుకంటే చాలా ఫండ్స్లో పోర్ట్ఫోలియో ఈ స్టాక్స్ ఉంటాయి, మేజర్ అమౌంట్ ఉంటాయి. ఎన్ని స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా కానీ బికాస్ మీ పోర్ట్ఫోలియోలో హెవీలీ లోడెడ్ ఆర్ దీ స్టాక్స్, ఇవి పర్ఫామ్ చేయకపోతే మీ పోర్ట్ఫోలియో ఎప్పుడు నెగిటివ్గానే కనబడుతుంది అనమాట. సో ఇవి రావాలి. హోప్ఫుల్లీ ఇవి మళ్ళీ ఇన్వెస్టర్స్ మళ్ళీ ఎఫ్ఐఎస్ కొనొచ్చు, ఎందుకంటే మ్యాక్రో సంకేతాలు అన్నీ బాగా ఉన్నాయి. మ్యాక్రో సంకేతాలు ఎటువంటి ఇబ్బందులు లేవు. సో అలాంటప్పుడు ఒక్కసారి గ్లోబల్ మ్యాక్రో అంతా బాగుంది కాబట్టి ఈవెన్ నిన్న డౌ జోన్స్ మళ్ళీ ఇవి కూడా మన నాస్డాక్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ ఈవెన్ సెక్టర్స్ వైపు చూసుకున్నా సరే మల్టిపుల్ సెక్టర్స్, ఆటో సెక్టర్ కూడా ఇవాళ కొంచెం డీసెంట్గా పర్ఫామ్ చేసింది ఆఫ్టర్ ఫ్యూ డేస్. మెటల్ సెక్టర్ కూడా మళ్ళీ గ్లోబల్ డిమాండ్ బాగుంది కానీ అది కూడా బాగా చేసింది. సో అందుకే చూసుకుంటే మాత్రం ఏంటంటే స్టాక్స్ టు స్టాక్ ఆల్సో చాలా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కూడా వాటి Q4 డేటా ఇచ్చేసాయి, వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. అండ్ 2025 మొత్తం డేటా, ఫైనాన్షియల్ డేటా కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ పోర్ట్ఫోలియో ఇవాల్యుయేషన్ చేసుకునే టైం ఈ వీకెండ్ షుడ్ బి దట్. నీ స్టాక్స్ ఎస్పెషల్లీ నీ సొంతంగా నువ్వు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే ప్లీజ్ రివ్యూ ఆఫ్టర్ Q4. ఇంతకుముందు ఎలా ఉంది, నువ్వు అనుకున్నట్టు నీ కంపెనీ నువ్వు కొన్నావు, నీ పోర్ట్ఫోలియో కంపెనీ పర్ఫామ్ చేసిందా, మేనేజ్మెంట్ గైడెన్స్ బాగుందా, ఇవన్నీ ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి. చాలా స్క్రీనర్స్ యాప్ ఉన్నాయి. నువ్వు ఒక కంపెనీ పేరు ఇస్తే గైడెన్స్, Q4 గైడెన్స్ ఎలా ఉంది, Q4 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, కంపారిజన్ ఎలా ఉందని తెలుస్తుంది. ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే ఓన్లీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా కూడా టైం ఉంటే 1 గంట పోర్ట్ఫోలియో ఎవాల్యుయేషన్ చేసుకునే టైం అండి. అంటే ఎస్పెషల్లీ ఇవాళ మార్కెట్ పాజిటివ్ ర్యాలీలో ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకు ఒక పాయింట్ గా తెలుస్తుంది. అంటే ఇలాంటి మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ అది ఒకసారి చెప్పగలరు? తప్పకుండా. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఇన్వెస్టర్స్ ఆర్ ఏమంటారు ప్రాఫిట్స్ కి కరువులో ఉన్నారు బేసికలీ. చాలా రోజుల నుంచి పోర్ట్ఫోలియోలో ప్రాఫిట్స్ ఎక్కువగా రావట్లేదు, అందరూ ఆకలి మీద ఉన్నారు. ఎనీ పాజిటివ్, ఎందుకంటే మంచి రిజల్ట్స్, సెక్టర్ స్పెసిఫిక్, క్వాలిటీ, మళ్ళీ స్టాక్ స్పెసిఫిక్ ఏదైతే బాగా రిజల్ట్స్ ఇచ్చి అనుకున్నట్టు 5%, 4%, 3%, 10% వాళ్ళకు లాభాల్లో ఉంటే బుక్ చేసుకుంటున్నారు. సో ప్రాబ్లీ దిస్ ఈజ్ ఎ ప్రిపరేషన్ ఫర్ నెక్స్ట్ ర్యాలీ కన్నా ముందు వాళ్ళ స్టాక్స్, వాళ్ళ పోర్ట్ఫోలియోని అప్గ్రేడ్ చేసుకుంటాను. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా అంతే, కొంచెం అన్న ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా కనబడాలి. అండ్ ఆన్ ద హోల్ మనం చూసుకుంటే ఈ వీక్ ఈజ్ పాజిటివ్. ఎక్కువ కాదు, నిఫ్టీలో 29 పాయింట్సే, బట్ అట్లీస్ట్ పాజిటివ్ ఈ వీక్ మొత్తం చూసుకుంటే చివరికి వచ్చేవరకు. ఈ మంత్ మాత్రం ఒక 3.49% సో ఫార్ నెగిటివ్. సో హాఫ్ ఇయర్ చూసుకుని లాస్ట్ 6 months కూడా 9% నెగిటివ్ నిఫ్టీ, అండ్ 1 yearలో 4.4% నెగిటివ్. సో వీ హ్యావ్ లాట్ టు కవర్. హోప్ఫుల్లీ ఓవర్ హ్యాంగ్స్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, యుద్ధం 2 లింక్డ్, అవి ఆగిపోతే మాత్రం మార్కెట్స్ ఇవన్నీ కవర్ చేయడానికి ఎక్కువ రోజులు పట్టదు, ఒక 4 సెషన్లో అయిపోతుంది. అండ్ ఇండియా విక్స్ కూడా ఆల్మోస్ట్ 3% రైజ్ లో ఉంది. ఎస్, వొలటిలిటీ పెరిగింది, విక్స్ పెరిగింది. విక్స్ ఎక్కువగా ఉంటే ఏంటంటే అందుకే మనం చూసాం డేలో 600 పాయింట్ పైనకి వెళ్ళిన సెన్సెక్స్ మళ్ళీ చివరికి వచ్చేవరకు 200 పైన అపోయి ఉంది. ఎందుకంటే విత్ ఇన్ ద డే చాలా వొలటిలిటీ పెరిగింది, అన్సర్టనిటీ అనేది పెరిగింది. అది తగ్గుతుంది ఓన్లీ వెన్
మ్యాక్రో స్టేబుల్ అయితే తప్ప ఇవన్నిటికీ మార్పులు రావండి. రైట్ సార్. సో అంటే మొత్తానికి వీకెండ్ అయితే మాత్రం స్లైట్లీ పాజిటివ్గా వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ మండేకి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు మార్కెట్? పక్కా చేయొచ్చు. అండ్ అందరూ ఏంటంటే ప్రిపేర్ అవ్వాల్సిన టైం, జనరల్గా ఏంటంటే Hmm. కేర్ఫుల్ ఉండాల్సిన టైం అంటాము. ఇప్పుడు ఏంటంటే మోరార్లెస్ యుద్ధం కంక్లూడ్ అయినట్టే, ఇంకా అంతకన్నా ఎవరికి ఓపిక లేవు, బాంబులు లేవు డబ్బులు వేసుకోవడానికి, లేవు, బాంబులు లేవు. డబ్బులు వేసుకోవడానికి బాంబులు లేవు. అమెరికా వాటి 5-6 సంవత్సరాలు మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ ఒక 45 days 50 daysలో వేసేశారు. చాలా మిసైల్ డిఫెన్సెస్ లేవు. అటు ఇరాన్ దగ్గర ఇబ్బంది, అమెరికా దగ్గర కూడా ఇబ్బంది. అమెరికా అయితే ఏకంగా వేరే దేశాల్లో రక్షణ కోసం పెట్టిన మిసైల్స్ని కూడా తీసుకొచ్చి Hmm. ఇరాన్ దగ్గర డిప్లాయ్ చేసి పెట్టుకుంది ఇప్పుడు. Hmm. సో ఇలాంటి టైంలో ఇంకా యుద్ధం ముందుకు వెళ్ళదు. సో ఇట్ ఈస్ స్లో వార్ కాదు, ఆగబోతోంది. సో ఇన్వెస్టర్స్ షుడ్ బి రెడీ విత్ దేర్ మనీ, రెడీ విత్ దేర్ స్ట్రాటజీ, రెడీ విత్ ఆపర్చునిటీస్. ఏ స్టాక్స్ ఏవి ఉన్నాయో వాళ్ళు ఐడెంటిఫై పెట్టుకోవాల్సిన టైం అనమాట. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.